డబ్బు అవసరమైతే లోన్ తీసుకోవడం అనేది ఇప్పుడు ఈజీగా మారింది. అందుకే చాలామంది లోన్ తీసుకుంటున్నారు. కానీ కొందరు వాటిని తిరిగి చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రోజూ ఏదో ఒక వార్త వింటూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమందికి బ్యాంకులు, రుణ సంస్థలు లోన్ సెటిల్మెంట్ ఆప్షన్ను ఇస్తున్నాయి. ఇంతకీ ఈ లోన్ సెటిల్మెంట్ అంటే ఏమిటి? దీంతో లోన్ తీసుకున్న వాళ్లకి ఉండే లాభనష్టాలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. లోన్ సెటిల్మెంట్ అంటే అప్పు తీసుకున్న వ్యక్తితో లోన్ ఇచ్చిన బ్యాంక్ లేదా రుణ సంస్థ తీసుకునే ఒప్పందమే లోన్ సెటిల్మెంట్. లోను మొత్తాన్ని తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఇలాంటి అవకాశం కల్పిస్తాయి. దీంతో ఆ వ్యక్తి లోన్ మొత్తానికి బదులుగా అందులో కొంత మాత్రమే చెల్లించి ఆ అప్పు భారాన్ని తొలగించుకుంటారు. లోన్ సెటిల్మెంట్తో లాభాలు: అప్పు తీసుకున్న వ్యక్తి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. లోను మొత్తంతో పోలిస్తే సెటిల్మెంట్ మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఆ మొత్తాన్ని తీర్చి రుణ విముక్తి పొందవచ్చు. అంతేకాకుండా బ్యాంకు నిబంధనల ప్రకారం ఆ రుణాన్ని నిరర్ధక ఆస్తిగా పరిగణించడం, దాని ద్వారా రుణగ్రహీతపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. లోన్ సెటిల్మెంట్ వల్ల నష్టాలు: మీరు లోన్ సెటిల్ చేసుకున్నారంటే పూర్తి లోన్ను తిరిగి చెల్లించలేదు అని అర్థం. దీనివల్ల రుణ విముక్తి లభించడం నిజమే అయినా భవిష్యత్తులో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా మీ క్రెడిట్ స్కోరుపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. మీ ఆర్థిక క్రమశిక్షణ బాలేదనే విషయాన్ని క్రెడిట్ బ్యూరోలు పేర్కొంటాయి. దీని ఫలితంగా మీకు కొత్తగా లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు, రుణ సంస్థలు ఆసక్తి చూపించవు. తిరిగి మీ క్రెడిట్ స్కోర్ సాధారణ స్థాయికి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. పరిష్కారమేంటి? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లోన్ సెటిల్మెంటుకు బదులు ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయా అనేది చూడాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అంటే ఈఎంఐల సంఖ్య పెంచాలని రుణ సంస్థను కోరడం, లేదా తాత్కాలికంగా లోన్పై మారటోరియం అడగడం వంటివి చెయ్యొచ్చు. దీనితో కొన్ని రోజుల వరకు బ్యాంకుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలా కాకుండా రుణాలను తీర్చడం కోసం మీ వద్ద ఎఫ్డి, పిఎఫ్ లాంటివి ఉంటే వాటిని విత్డ్రా చేసుకుని లోన్ను క్లియర్ చెయ్యొచ్చు. లోన్ సెటిల్మెంట్ అనేది చివరి ఆప్షన్గా మాత్రమే ఎంచుకోవాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు. సెటిల్మెంట్ తర్వాత మళ్లీ రుణాలు కావాలంటే క్రెడిట్ స్కోర్ పెంచుకోవడంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఇందుకోసం బంగారంపై రుణం వంటి సెక్యూర్డ్ లోన్లు బాగా ఉపయోగపడతాయి.